సో అది మనం విన్నాము. మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత ఏ విధంగా మాట్లాడాడో, ఒక ఐఏఎస్ అధికారి పైన అందులో ఒక మహిళను పట్టుకుని ఈ విధంగా మాట్లాడడం అసలు ఎంతవరకు సమంజసం. అది అందులో జగన్కు అత్యంత సన్నిహితురాలు అయిన శ్రీలక్ష్మి గురించి. వాళ్ళ పార్టీలో పనిచేసింది, ఆయనకు సన్నిహితంగా ఉంది. అయినప్పటికీ కూడా మరి ఆమె మీద ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడారు? మరి 2 ఏళ్ల నుంచి నేను మాట్లాడలేదు, 2 ఏళ్ల నుంచి నేను అసలు నోరు విప్పలేదు అన్న మనిషి ఇవాళ మాత్రమే ఎందుకు ఆవిడ పైన ఇంత అసభ్య పదజాలంతో చాలా మాటలు మాట్లాడారు? అవి అసలు వింటుంటే కూడా చాలా కంపరంగా ఉంది. ఏంటి, ఎందుకు మాట్లాడారు? మరి ఇవాళ మాత్రమే మాట్లాడడానికి ఎనీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు చిన్నపరెడ్డి గారు అండ్ టీడీపీ నాయకులు విజయ్ కిరణ్ గారు, జనసేన నాయకులు వంశీ గారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. చిన్నపరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి ప్యానల్ సభ్యులకు, అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం. చెప్పం చిన్నపరెడ్డి గారు, మీరు కూడా విన్నారు. ఓన్లీ ఇక్కడ ప్లే చేయడమే కాదు, ఆల్రెడీ అన్ని ఛానల్స్లో మీరు చూసే ఉంటారు భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారు అనే విషయం. అసలు ఇంత అసభ్య పదజాలంతో ఒక మహిళను ఆ విధంగా కించపరచడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే తిట్టడం కరెక్టే, పర్వాలేదు అని మీరు మాట్లాడవచ్చు, కానీ అసలు ఒక మహిళను ఇంత అసభ్య పదజాలంతో ఎన్ని మాటలు మాట్లాడారు మీరు కూడా విన్నారు కదా. తాటకి లాగా, లేకపోతే ఇంకొక పూతల లాగో, లేకపోతే లంకిని లాగా. ఏంటి అసలు ఈ మాటలేంటి, ఈ తిట్టడాలేంటి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ చేస్తూ తిరుపతిలో కూడా చాలా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. దానికి సంబంధించి ప్రజల యొక్క ప్రభుత్వ అవసరాల కోసం ఆ రోడ్లకి వాటికి తీసుకున్నటువంటి వాటి మీద టీడీఆర్ బాండ్లు ఇవ్వటం కోసం వాటికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అది రొటీన్ పద్ధతి. ఆ పద్ధతిలో భాగంగా ఒక అధికారిని డబ్బు ఆశించింది, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసింది అని చెప్పేసి ఎవరైతే, నాకైతే ఆ పేరేమి నాకేం వినపడలే. మీరైతే పేరు చెప్తా ఉన్నారు కానీ నాకైతే ఆ పేరేం వినపడలే. మీ హయాంలో పని చేసిన ఒక ఐఏఎస్ అధికారి మహిళ అంటే ఎవరున్నారు? ఉన్నారు కదమ్మా ఐఏఎస్ అధికారి మహిళలు చాలా మంది. అంటే స్పెషల్లీ ఒక కేటగిరీ, ఒక ఊరికి పని చేసిన ఒక మహిళ, ఒక ఊరికి పని చేసిన ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి, లేకపోతే ఇంకేదో ఒక కేటగిరీస్ లో కొన్ని డిసిగ్నేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు తిరుపతిలో పనిచేశారు, తిరుపతిలో ఒక పురపాలక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అంటే అక్కడ ఎవరు పనిచేశారు, ఎంతమంది పనిచేశారు మీ హయాంలో? అంటే శ్రీలక్ష్మి అసలు పనిచేయలేదంటారా? పేరు చెప్పకపోతే మీరు సంబంధించినటువంటి దానికి పనిచేశారు, తిరుపతికి పనిచేయలేదు ఆమె. మరి ఎవరి గురించి అన్నారో నాకైతే తెలియదు. దానికి సంబంధించి ఏంటన్నది నేను కూడా స్పష్టంగా విన్నాను. ఎక్కడా కూడా ఆయన ఫలానా అధికారిని ఒక అధికారిని అడిగి చేసింది, దానికి సంబంధించి నాకున్న పరిచయాల వల్ల ఎక్కడా కూడా నేను అది ఒప్పుకోలేదు, ఎక్కడా కూడా అవినీతి జరగలేదనే చెప్పాడు ఆయన. అవినీతి జరిగింది, లేకపోతే నేను ఇచ్చానో, లేకపోతే నేను తీసుకున్నానో, లేకపోతే ఇంకోటి ఆయన ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. కానీ ఎవరికి వాళ్ళు ఒక్కసారి విందాం చిన్నపరెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ఎవరికి డౌట్ వద్దు. పీసీఆర్ ప్లీజ్ వన్స్ అగైన్ ప్లీజ్ ప్లే దట్ వీడియో. ఒకసారి విందాం మళ్ళీ ఏమన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లకు సంబంధించి తిరుపతిలో పెద్దగా ఏమీ జరగలేదు అని ప్రకటించినట్టుగా ఈరోజు పత్రికలలో వార్త చూశాను. ఆయన మళ్ళీ దానికి భిన్నంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎందువల్లంటే టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాను నేను. కానీ దీనికి సంబంధించి నేను ఏ రోజు కూడా స్పందించలేదు. ఏదో విమర్శలు వస్తున్నాయి, సరే చూద్దాము అనేటువంటి ధోరణిలోనే నేను వెళ్ళటం జరిగింది. జనరల్గా నా మీద వచ్చేటువంటి విమర్శలకు నేను వెంటనే స్పందించటం కూడా నాకు అలవాటు లేదు. ఇవన్నీ కూడా రాజకీయాలలో చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలే కదా. కానీ దీని మీద ఈ రోజున ఒక వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావిస్తున్నా. 2 సంవత్సరాలుగా దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది.
గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను దీని మీద మాట్లాడతాను అని కూడా, కానీ ఆ రోజున వీలు కాలేదు. ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడక తప్పటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాం కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామని. నిన్న రైట్, చిన్నప్రెడ్డి గారు, గతంలో ఉన్న ఐఏఎస్ అధికారి అవినీతిలో అనకొండ లాంటి అధికారి. ఒక్క నిమిషం అండి. ఎక్కడైనా ఆయన మాట్లాడిందంటో అధికారిని పేరు గాని, డిపార్ట్మెంట్ కి సంబంధించి గాని, లేకపోతే అవినీతి జరిగినదన్నది గాని, ఏదైనా సరే ఒక్క మాట అయినా ఏమైనా ఉందా ఆయన మాట్లాడిందంటో? నాకైతే ఏం వినపడలేదు. ఇప్పుడు మీరు స్పష్టంగా ప్రశాంతంగా విన్నాం అందరం కూడా. అవినీతి చెయ్యాలని చూస్తే మేము అడ్డుకున్నాం, దాని మీద దుగ్ధతో మా మీద అభాండాలు వేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు ఆయన. అవినీతి జరిగిందని కూడా కమిట్ కాలే, పోనీ ఆ అధికారం మనం తిన్నాదని కూడా కమిట్ కాలే. ఎక్కడా కూడా ఏం ఆయన మాట్లాడిందంటూ నాకైతే తప్పేం కనపడలే. ఆయన జరగాల్సినది ఏదైనా ఉంటే జరగనివ్వలేదు అని అన్నాడు. ఒక ఎమ్మెల్యేగా జరగనీయకుండా చేయటం ఆయన బాధ్యత. అదే చేశాడు నిజాయితీగా, దాని మీదే స్టాండ్ అయి ఉన్నాడు. విచారణ కావాలంటే సిద్ధమని అన్నాడు. ఏదైనా దానికి అంతకన్నా మాట్లాడేది ఏముంటది? అందుకనే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో గాని, తిరుపతిలో గాని ఎంత అభివృద్ధి చేయాలో ఈ ప్రపంచం అంతా కూడా, హిందూ భక్తులంతా కూడా చూసినటువంటి పరిస్థితి. కరుణాకర్ రెడ్డి గారికి గొప్ప పేరు వచ్చింది అక్కడ చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా చూసి. అలాంటి వాటన్నిటిని తట్టుకోలేక ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మంత్రి నారాయణ గారు కూడా పోయి టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఏడేమో పెద్దగా జరిగినాదని చెప్పేసో లేకపోతే ఇంకోటో కూడా పెద్దగా ఆయన కూడా మాట్లాడిందేమో అనిపించలా. ఏది ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక బురదయ్యాలనే దానికోసం కంకణం కట్టుకొని ఏదన్నా మాట్లాడి లేకపోతే ఏదన్నా తగిలించాలని ఎల్లో మీడియాలు చూస్తే మేమేం చేయలేం. కానీ ఇందులో మాత్రం నాకు ఎటువంటి తప్పు కనపడలేదు. మీకు ఏదైనా తప్పు కనపడితే ఇదిగో ఈ వర్డ్ తప్పు కనపడిందండి అని చెప్పేసి మీరు చెప్పినా, మిగతా నాయకులు చెప్పినా కానీ మేము వింటాం. విజయ్ గారు ఏమంటారు? విందాం. విజయ్ కిరణ్ గారు.